స్పీకర్ను అవమానించేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా తనను సస్పెండ్ చేశారని అఖిలపక్షాన్ని పిలిచి రికార్డులు బయటపెడితే వాస్తవాలు బయటికి వస్తాయి. తాను తప్పుగా మాట్లాడితే క్షమాపణలు చెబుతానన్న సీఎం డైరెక్షన్లోనే తనను సస్పెండ్ చేయడం జరిగింది. స్పీకర్తో తమకు ఎలాంటి వైరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే తమ పోరాటమంటున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ బడ్జెట్ సందర్భంగా జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒకసారిగా దుమారం రేగింది. ఎందుకంటే స్పీకర్ పదవిని అగౌరవపరిచేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మనతో పాటు సార్, అంటే మీరు స్పీకర్ పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు, అంటే నిజంగా చేశారా? నన్ను అడుగుతావు బాబు, నీకు చెప్పినోడు కూడా బాగా అడగాలి కదా ఏం వ్యాఖ్యలు చేసిండని. నేను చేసిన వ్యాఖ్యలు మీరు చూసింటారు కదా మీడియాలో. ఏదైనా ఒకటి అనుచితంగా కనిపించిందా? ఎక్కడన్నా ఒక్క పదం అన్పార్లమెంటరీకి కానీ అబ్యూజింగ్గా కానీ అవమానపరిచే పద్ధతులు కానీ ఎవరినైనా ఒక పదం ఏమన్నా వచ్చిందా? విన్నారా? అంటే ఎందుకని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ అదేవిధంగా ఆది శ్రీనివాస్ మీ ఒక్కసారిగా మీ మాటలని మాట్లాడుతుండగానే మధ్యలోనే వీళ్ళంతా కూడా కలగజేసుకొని అన్పార్లమెంటరీ వర్డ్ వాడారు అని చెప్పేసి ఒక్కసారిగా మూకుముడికి దాడి. నిన్ను అడుగుతున్నా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అందరూ నిజంగా కానీ నీకు ఏమైనా వినపడదా నేను అడుగుతున్నా. అంటే మాకైతే ఏమీ వినపడలేదు కదా. నేను మాట్లాడింది ఎక్కడైతే నీకు అనిపించలేదు అన్పార్లమెంటరీగా? గది చాలు. ఎందుకంటే నేను ఎక్కడ అన్పార్లమెంటరీగా మాట్లాడలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ పథకం ప్రకారం నిన్న సాయంత్రమే ఎల్పీ సమావేశంలోనే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నిర్ణయించుకొని ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలనేది నిర్ణయించుకొని చేసినట్టే కనబడుతుంది. ఇప్పుడు దీంట్లో నేను ఎందుకు మిమ్మల్ని అడిగినా అంటే ప్రపంచానికి ఎక్కడ కనబడతలేదు. నేను ఎక్కడైనా ఒక అన్పార్లమెంటరీ వర్డ్ వాడినని కానీ ఏదైనా అబ్యూజింగ్ వాడినని కానీ మాట్లాడకూడదు ఏదైనా మాట్లాడినని కానీ ఎవరినైనా కించపరిచినని కానీ అవమానించినట్టు కానీ ఇక్కడ ఒక పదమే లేదు. నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే ప్రభుత్వం ముందే నిర్ణయం అయ్యి ఉంది. వాళ్ళు నిన్న రాసి ఏదైతే చదివిపించిండ్రో గవర్నర్ గారితో దాంట్లో ఏమీ పసలేదు. 15 నెలల కాలంలో వాళ్ళు ఏం చేసింది లేదు ప్రజలకి. ఒకవైపు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. గత 15-20 రోజులుగా పెద్ద ఎత్తున పొలాలు ఎండిపోయి రైతాంగం కోపంతో ఉన్నారు. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు శాసనసభలో ప్రతిబింబిస్తాయి. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ చీల్చి చెండాడుతుందన్న భయం వాళ్ళకి పట్టుకుంది. వాస్తవంగా మీరు అన్నది పొద్దున ఏం జరిగింది? సభ స్టార్ట్ కాగానే 1:20 నిమిషాల్లో వాళ్ళిద్దరు శాసనసభ్యులు మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మా వైపు నుంచి ఒక చిన్న అభ్యంతరం కానీ ఒక అవాంతరం కానీ ఒక అరుపు కానీ మీకు ఎవరికి వినపడలేదు. మేము పట్టించుకోలేదు. వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు, మనం మాట్లాడుకోవాలనుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు నన్ను మాట్లాడమన్నారు. నేను లేచి మొదలుపెట్టిన. జస్ట్ నాది 2వ నిమిషం పూర్తి కాలేదు, అప్పుడే లేచి అరవడం మొదలుపెట్టినారు అవతల వైపు నుంచి. 4వ నిమిషానికి పీక్కి వెళ్ళిపోయినారు. ఎందుకంటే ఒక్కొక్క బటన్ విప్పినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. నేను మాట్లాడేది ప్రతి వాక్యం అర్థమైపోయింది వాళ్ళకి. నన్ను మొత్తం మాట్లాడనిస్తే మొత్తం వాళ్ళు బట్టలు ఇప్పదీసి బహిరంగంగా ప్రజల మధ్యన నిలబెడతానన్న భయం మొదలైంది. దానితోనే అరవటం మొదలుపెట్టినారు. నేను స్పీకర్ గారిని పదే రిక్వెస్ట్ చేసిన, సార్ సభాధ్యక్షులుగా మీది బాధ్యత, వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళు ఇట్లా అరుస్తుంటే నేను మాట్లాడలేను అని చెప్పి నేను కూర్చున్నాను. అధ్యక్ష వారిని కూర్చోబెట్టండి, ఆ తర్వాత నేను లేచి మాట్లాడతా, నాకు అవకాశం ఇచ్చిన సంతోషం కానీ మాట్లాడే వాతావరణం కూడా కల్పించాలి కదా అని చెప్పి అది మీది బాధ్యత అని. స్పీకర్ గారు అందరిని పిలవాలి, అన్ని పక్షాలను పిలవాలి, నన్ను కూడా పిలవచ్చు. అది చూసేస్తే నాకే అర్థమవుతుంది. ఒకవేళ నాది నిజంగానే ఎక్కడైనా వాళ్ళ అరుపుల్లో నేను కూడా ఏమన్నా ఆవశ్యంకి ఏమన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటే స్లిప్ అయింటే నాకు కూడా అర్థమవుతుంది. నేను కూడా విత్డ్రా చేసుకుంటా తప్పకుండా. స్పీకర్ గారిని బాధ పెడితే అపాలసి చెప్తా, అవకాశం ఇవ్వాలి. మళ్ళీ నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు పంచాయతీ స్పీకర్తో కాదు, మా యుద్ధమంతా ఈ దుర్మార్గ ప్రభుత్వం మీద, మా యుద్ధమంతా రైతులు మోసం చేసిన ప్రభుత్వం మీద, మా రణమంతా కూడా ప్రభుత్వం పైన తప్ప స్పీకర్ గారి పైన కాదు. కాబట్టి స్పీకర్ గారిని ఏదైనా అక్కడ ఆവശ്యం లేదు అని ఉంటే నేను విత్డ్రా చేసుకుంటా తప్పకుండా. అపాలజీ చెప్తా అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ఇటు స్పీకర్ కానీ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, మిమ్మల్ని ఎందుకు సస్పెండ్? స్పీకర్ గారు పాపం వారు అసహాయంగా ఉన్నారు. న్యాయంగా వారికి ఏ కోశాన్ని కూడా నా మీద ఎటువంటి కోపం లేదు, నేను వారిని అవమానించలేదు. వాళ్ళకి తెలుసు నా క్యారెక్టర్ ఏందో. కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముందే నిర్ణయించుకొని ఉన్నారు. ముందు జరిగిన నిర్ణయం ప్రకారమే, నేను సాయంత్రం ఎల్పీలో జరిగిన నిర్ణయం ప్రకారమే ఇవాళ బుల్డోజ్ చేసేసి పూర్తి అన్డెమోక్రటిక్గా అప్రజాస్వామికంగా 4 వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడి, 4 మంత్రులు వాళ్ళే మాట్లాడి, నేను అనని పదాన్ని అన్నట్టుగా వాళ్ళే చెప్పేసేసి సస్పెన్షన్ కార్యక్రమాన్ని సీఎం డైరెక్షన్తోనే మీ సస్పెన్షన్ 100% 5 గంటలు ఎందుకు పడుతుంది? లేకపోతే 5 నిమిషాల్లో చేయొచ్చు.
ఆయన ఏదో రాజకార్యాలు ఉన్నాడు అక్కడ, ఆయన దొరకడానికి 5 గంటలు పట్టింది. ఆయన పట్టిన తర్వాత ఆయన ఆదేశం మేరకే చేశారు. అంటే ఫర్దర్గా మీ యాక్షన్ ఏమి ఉండబోతుంది? పార్టీ నిర్ణయిస్తుంది. మొత్తంగా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏదైతే సస్పెన్షన్కు గురైందో దీనికి సంబంధించి అంటే స్పీకర్కి సంబంధించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటే ఆయనపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, ఆయన పదవిని ఎక్కడా కూడా కించపరిచే విధంగా తాను వ్యాఖ్యానించలేదు. దీనికి సంబంధించి అంటే అధికార పార్టీ ఏదైతే సీఎం డైరెక్షన్లో ఈ వ్యవహారం అంతా నడిచింది, ఆయన డైరెక్షన్లోనే తన సస్పెన్షన్ కొనసాగింది. ఎక్కడా కూడా రికార్డులు పరిశీలించకుండా వన్ సైడెడ్గా తనని సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ సత్యసాయిరామ్తో రామ్ నరేష్, మహా న్యూస్.